ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో రమ సమేత సత్యనారాయణ స్వామి ఆలయ హుండీ లెక్కింపు 1,33,000 ఆదాయం. నంద్యాల మండలం బాపూజీనగర్ లోశంఖరావం కిట్లను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఫారూక్. వైసీపీకి రోజులు దగ్గర పట్టాయని హెచ్చరిక. పార్లమెంట్ అభ్యర్థి 95 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి 40 లక్షలకు మించి ఖర్చు చేస్తే చర్యలు తప్పవన్న జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. కడువ కమనీయంగా అహోబిలం బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో శరభ వాహనం, దిగువ అహోబిలంలో శేష వాహనంపై కొలువు తీరిన నరసింహుడు. అహోబిలం బ్రహ్మోత్సవాల సందర్భంగా 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్బుద్దీన్. నియమ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలన్న కర్నూలు జిల్లా జేసీ మౌర్య. బేస్తాలను విస్మరిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామన్న బేస్తా సంఘ నేతలు. నంద్యాల పట్టణంలో కొలువై ఉన్న రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థాన ఈవో నాగప్రసాద్, చైర్మన్ శ్రీదేవి ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ లెక్కింపు అనంతరం చైర్మన్ శ్రీదేవి ఈవో నాగప్రసాద్ మాట్లాడుతూ 4 సంవత్సరాల హుండీ ఆదాయం 1,33,715 రూపాయలు వచ్చిందన్నారు. దేవస్థాన కమిటీ చైర్మన్, పాలక మండలి సభ్యులు ఆమోదంతో ఈ నిధులతో ఆలయ అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో తనిఖీ అధికారి శశికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. గండ్రకోట సుబ్బమ్మ గార్ల అన్నదాన సత్రము, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానము, కోటా వీధి, నంద్యాల పట్టణము. ఈరోజు దేవస్థానం హుండీలను దేవస్థానం చైర్మన్ గారు యాడికి శ్రీదేవి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం అర్చకులు, దేవాదాయ శాఖ ఈవో మరియు నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి శశికుమార్ వారి ఆధ్వర్యంలో దేవస్థానములకు సంబంధించిన హుండీలను ఈరోజు దేవస్థానం ఆవరణ నందు తెరిచి లెక్కించబడినవి. ఈ దేవస్థానమునకు 4 సంవత్సరములకు గాను హుండీ ఆదాయము 1,33,715 రూపాయలు ఆదాయము సమకూరింది. ఈ వచ్చిన ఆదాయంతో దేవస్థానమునందు విశేష పండుగలు, పర్వదినాలు మరియు ఆ దేవస్థానం అభివృద్ధికి గాను ఈ వచ్చిన ఆదాయంతో ధర్మకర్తల మండలి చైర్మన్ గారు యాడికి శ్రీదేవి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు వారి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి గాను ఈ డబ్బులను ఖర్చు పెట్టడం జరుగుతుంది. నాగప్రసాద్, కార్యనిర్వహణాధికారి.
బాగా చెప్పా కదా 17 ఉన్నది స్టార్ట్ చేస్తున్నావునా ఉండి ఇవ్వాలి ఉంటే చెప్తామని నంద్యాల మండలం బాపూజీ నగర్ గ్రామంలో శంకరావం కిట్లను మాజీ మంత్రి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ తులసిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఫారూక్ మాట్లాడుతూ గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, అభివృద్ధి అంటేనే వైసీపీకి గిట్టదన్నారు. బాపూజీ నగర్ లో గత తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేసిన రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, వీధి దీపాలు తప్ప వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు. ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సీఎంగా చంద్రబాబు నాయుడుని, నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫారూక్ ని గెలిపించుకుంటే బాపూజీ నగర్ కు కావలసిన అన్ని సౌకర్యాలను తమ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తామని, అలాగే బాపూజీ నగర్ కు ప్రత్యేకంగా శ్మశాన వాటిక మరియు ప్రత్యేక బూత్ కూడా ఏర్పాటు చేస్తామని వారు ఈ సందర్భంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయకుండా ఇక్కడ అభివృద్ధికి నోచుకోకుండా అడ్డుపడుతున్నారు, అదైతే వాస్తవము. అలాగే గతంలో చాప్రేలో కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీ కావడానికి ఆ గ్రామస్తులందరూ కూడా చాలా పోరాడినారు, బైఫర్కేషన్ చేసి ప్రత్యేక గ్రామ పంచాయతీ చేశారు. ఆ సమయంలో కూడా బాపూజీ నగర్ పండ్రంగాపురానికి ఉండాలన్నా చాప్రేవలకు ఉండాలి అనేది కూడా తగాదా జరిగింది. చాప్రేవల గ్రామానికి మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం మా అభివృద్ధి అని ఆ రోజు ఆ నాయకులందరూ కూడా రామకృష్ణారెడ్డికి, మధుకు, వీళ్ళందరికీ కూడా తెలుసు, పుల్లారెడ్డికి అందరికీ తెలుసు, పోరాడినారు. కానీ ఒక నాయుడు పడకుండా బాపూజీ నగర్ మాకే కావాలని చెప్పి, ఎందుకంటే నిధులు ఎక్కువ వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఆ విధమైనటువంటి పనులు చేశారు. ఆయన మళ్ళీ ఇప్పుడు ఒక మాజీ మంత్రి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళకు అనుకూలంగా ఉంటూ వాళ్ళతో లబ్ధి పొందుతూ ఎటువంటి అభివృద్ధికి పాటుపడకుండా ఇప్పుడే నేను ఫరూక్ సార్ అంతా కూడా గ్రామంలో తిరిగాము, చూసాము. కొన్ని రోడ్లను అట్లే వదిలిపెట్టేశారు, మట్టి రోడ్లు అంతా మెటల్ దోలారు, వదిలిపెట్టేశారు. ఎటువంటి సీసీ రోడ్లు వేలే. ఉండండి అమ్మా, అసలు పాండురంగాపురం గ్రామం అంటే రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం అని ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఈ రోజు అర్థమవుతుంది ఆదర్శ గ్రామం అంటే. ఈ బాబూజీ నగర్ లో రోడ్లు లేవు, మెటల్ రోడ్లు వేశారు, కలవట్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇది ఆదర్శ గ్రామం అంటే. నాయకుడి యొక్క మెప్పులు పొందడానికి కోసము ఆదర్శ గ్రామము సర్టిఫికేట్. మన గ్రామ అభివృద్ధి చెందాలా, గ్రామంలో ఏం కార్యక్రమాలు జరగలే, ఈ కార్యక్రమం చేయాలా. కనీస సౌకర్యాలు, కనీసం మంచి కావాలి, తాగడానికి నీళ్లు కావాలి. దాన్ని చెరువు తప్పకుండా ఏర్పాటు చేస్తారు. రోడ్డు అన్నారు, శ్మశానం అన్నారు. గతకు మీరేం అడిగినారు బాబు? మేము నవరత్నాలు కావాలి అడగలే. నవరత్నాలు తెచ్చాడు సార్ మాకు అని. ఆ డైమండ్స్ ఏం అడగలే. ఆ డైమండ్ ఇది మన కుప్పం వచ్చింది. లేకపోతే మన బడ్జెట్ మన సపరేట్ ఉండే, ఆ బడ్జెట్ ఖర్చు పెట్టకపోతే మన ఏరియాలోనే మిగిలిన బడ్జెట్ కూడా మీరు ఇచ్చిన లెక్క కూడా రోడ్డు కానీ నీళ్లు కానీ అన్ని అరేంజ్ చేయాలి. కానీ అవన్నీ లేవన్నాడు ఆయన, అన్నీ లేవన్నాడు. మీకే కాదు అందరికీ కుప్పం వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు బస్సులో తిరుగుతాడు. ఏమో పెట్టి తిరుగుతాడు ఆయన. నిన్నటి వరకు పరదాలు పెట్టుకున్నాడు, ఇప్పుడు బస్సులో తిరుగుతాడట. సరే ఏమన్నా దాన్ని అనుసవన లేవని మీరు అందరం కలిసి కట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా. మనకు గొడవలు వద్దు, అందరినీ కలుపుకోదాం. వాళ్ళు కూడా రైతులు, వాళ్ళు బతుకోవాలి, మన బతుకుమంది. మన కొంతమంది వాడు ఉండవచ్చు, ఏం భయం లేదు. మన వాళ్ళు కూడా ఉంటారు ఆడ, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు.
మేము భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందే కలెక్టర్ గారికి చెప్పేసి రేపు ఎల్లుండికి వచ్చేసి చేసేసేయండి. కాబట్టి మీకు అందరికీ చాలా సంతోషం. మళ్ళీ ఈ కార్యక్రమం బాగా చేశారు, చాలా సంతోషం. పేరు పేరున ఆడబిడ్డలు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి స్వాగతాలు పలికినారు. మంగళహారతో మాకు ఆహ్వానించినందుకు బిడ్డలకు అందరికీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే గ్రామంలో వచ్చారంటే మహిళలు చూస్తుంటే అంతా ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు మగ పిల్లల కన్నా. కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ స్కీమ్స్ ఎక్కువ ఉంటాయి. మొత్తం మెజారిటీ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు. అందరూ మీకే స్కీమ్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక కుటుంబంలో 3 ఆడపిల్లలు ఉంటే 3 వస్తాయి. వాడు సంతోషపడతాం. 3 కూడా అవన్నీ చేసుకోండి. గ్యారంటీ వస్తే మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీకు అందరినీ పిలుస్తారు, మాట్లాడతారు, రాండి. నిన్ను కారు వెనక వాళ్ళు వచ్చా పాయింట్ అడిగి మనకి బ్రతకాలన్నా అభివృద్ధి కావాలన్నా 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సూచించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించి సహకరించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు రాజకీయ పార్టీల ప్రతినిధులను సూచించారు. కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల నిర్వహణ రాజకీయ పార్టీ అభ్యర్థులు చేయాల్సిన ఖర్చులపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు వివరాలను లెక్కించేందుకు 5 రకాల టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 10 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ పర్యవేక్షిస్తాయని దీంతో పాటు పెయిడ్ న్యూస్ రేట్లను, సమావేశాల నిర్వహణకు హాజరయ్యే ప్రజలు ఖర్చు పెట్టే అల్పాహార భోజనం రేట్లు, ఇతర రిఫ్రెష్మెంట్లను నిర్ధారించిన రేట్లకు లెక్క కట్టి సంబంధిత పార్టీ లేదా అభ్యర్థి ఖాతాలో పొందుపరుస్తామని కలెక్టర్ తెలిపారు. పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు 95 లక్షల రూపాయలకు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు 40 లక్షల రూపాయలకు మించరాదని కలెక్టర్ తెలిపారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కడు గమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో శరభ, దిగువ అహోబిలంలో శేషవాహనపై స్వామి వారు కొలువు తీరారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎగువ అహోబిలం క్షేత్రంలో శరభ వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాల నరసింహ స్వామి, శ్రీ చెంచులక్ష్మి అమ్మవార్లకు ఉదయం అభిషేకం, మోహిని అలంకారం కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. దిగువ అహోబిలం క్షేత్రంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి శేష వాహనంపై స్వర్ణ భరణాలతో అలంకరించి ఆలయ మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను అలంకరించి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అహోబిలానికి తరలివస్తున్నారు. యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్రయక్షం త్రక్షపినాగచ భయకరాన్ బిభ్రాణమర్కశ్చలిం ఛత్రీభూత పనీంద్ర బిందుదబలం లక్ష్మీ నృసింహం భజే తద్విష్ణోః పరమం పదవం సదా పశ్యంతి సూరయః అని వేదవాక్యానుసారంగా కూర్మాదీన్ దివ్యలోకం తదను మణిమయం మంటపం తత్ర శేషం తస్మిన్ ధర్మాదిపీఠం తదుపరి కమలం చామరగ్రాహిణీశ్చ విష్ణుం దేవీ విభూషాత్ ఉదగణమురగం పాదుకే వైనదేయం సేనేశం ద్వారపాలాన్ కుముదముఖగణాన్ విష్ణు భక్తాన్ ప్రపద్యే అన్నట్టు శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు ఆ వైకుంఠంలో ఏ విధంగా వేంచేసి ఉన్నారో తద్రూపంగా భగవంతుని రక్షించేదానికి నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవ కాలమునందు మాడవీధిలో కొలువుండి భక్తులందరి రక్షించేనగా సవ్యం పాదు ప్రసార్య క్షుతి నగరగిరం దక్షిణం కుంజయిత్వా జానున్యాదాయ వర్జే క్షుతి నగరగిరం నాథ భోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట సమనే దారయన్ శంఖచక్రే దైవీ భూషాది జుట్టో వినేదు భవతాం శర్మ వైకుంఠనాథ అన్నట్టు ఆ శేషవాహనం మీద సువర్ణమయమైన శేషవాహనం మీద శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు ఒక పాదములను మడుచుకుంటూ ఒక పాదము జాపుకుంటూ ఒక అభయహస్తంతో ఒక కరిహస్తంతో ఆ భగవంతుడు భక్తునికి రక్షించేదానికి ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో శేషవాహనం మీద భక్తుల్ని రక్షించేదానికి కొలువున్నారు కనుక ఈ ఒక్క సేవను ప్రతి ఒక్క భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకుంటే వారందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వం దధ్యాత్ అత్యంత వైభవాత్ అని వేదం చెప్పినట్టు భక్తులందరూ కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
అహోబిలం బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్బుద్దీన్ తెలిపారు. ఆలగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఉత్సవాలు అయిన స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం, గరుడోత్సవం రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుమారు 150 మంది వరకు వాళ్ళతో ప్రతి ప్లేసును కవర్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తాం. దీనికి ప్రజలు కూడా సహకరించాలని వినిస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని పాణ్యం నియోజకవర్గ ఈఆర్ఓ మరియు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళిపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సంబంధిత అధికారులతో పాణ్యం నియోజకవర్గ ఈఆర్ఓ మరియు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ ఈఆర్ఓ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేయరాదన్నారు. పార్టీల అభ్యర్థులు సభలు సమావేశాలు నిర్వహించాలనుకుంటే 48 గంటల ముందే అనుమతులు తీసుకుని సభలు నిర్వహించుకోవాలన్నారు. ఎంసీసీ ఫ్లయింగ్ స్క్వాడ్ వీడియో వ్యూయింగ్ టీం తదితర టీంలు నియోజకవర్గంలో పర్యవేక్షిస్తుంటారన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆన్లైన్ లో వివిధ రకాల పర్మిషన్ల కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై పీపీటీ ద్వారా రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు. వేస్తాలను నిర్మిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పేందుకు నంద్యాల పార్లమెంట్ బరిలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని బేస్తా సంఘ నాయకులు వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ వ్యాప్తంగా బేస్తా జనాభా 13 లక్షలకు వేగానే ఉందని, జనాభా దమాషా ప్రకారం తమ కులానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన ఏ పార్టీ స్పందించకపోవడంతో తాము ఇండిపెండెంట్ గా బరిలో ఉంటామన్నారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో 1 లక్షకు పైగా తమ ఓట్లు ఉన్నాయని, తమ సత్తా ఏంటో చూపుతామన్నారు. ముందుగా విషయం ఏంటంటే మీడియా ముందుకు రావడానికి బెస్త కులస్తునైన నేను, నా పేరు వెంకటరమణయ్య. మాకు రాష్ట్రంలో ఒక జేఏసీ ఏర్పాటైంది. ఈ జేఏసీ సూచనల మేరకు మేము జిల్లాలో, ఈ నంద్యాల జిల్లాలో మేజర్గా 1,20,000 ఓటింగ్ ఉంది. మాకు ఈ 1,20,000 ఓటింగ్లో మాకు చేసిన అన్యాయం ఏంటి అనేది గవర్నమెంట్ మేము ఇది చూపించాలి. వన్ సైడ్ వేసి మేము చూపించబోతున్నాం. ఈ గవర్నమెంట్ మాకు చేసిన ఈ ఏ కులానికి కూడా ఇంత దారుణంగా చేయలేదు. మా కులానికి ఇంత దారుణంగా చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఈ సాధికారత, సామాజిక సాధికారతని వైసీపీ, జైహో బీసీని టీడీపీ, ఈ రెండు కూడా ఈ సాధికారతలో మేము బెస్త కులస్తులు మేము 14 లక్షల మంది ఉన్నాం. ఈ సాధికారత, సామాజిక సాధికారతలో వైసీపీకి కాని రాలేదా, లేకపోతే జైహో బీసీని బీసీలలో కాని రాలేదా? మాకెందుకు రాజ్యాధికారం ఇవ్వడం లేదు? మేము రాజ్యాధికారానికి ఏమన్నా అనర్హులమా అనేది మా యొక్క విన్నపం. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ రేపు రాబోయే గవర్నమెంట్ కానీ మేమేంటో అనేది నిరూపించుకోవడానికి ఈరోజు మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఇది సార్. మా బావ సుబ్బయ్య మాట్లాడతాడు. రాయలసీమలో బెస్తలం మొత్తం 13 లక్షల జనాభా ఉన్నాము. దీంట్లో నంద్యాల పార్లమెంట్కి వచ్చేసి 1,25,000 మంది ఓటర్స్ ఉన్నాము. ఈ ఓటర్స్ ఉన్నందువల్ల మేము ఇక్కడ నంద్యాల పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్ గా బెస్త కులస్తుల తరఫున నేను పోటీ చేయబోతున్నాను.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో రమ సమేత సత్యనారాయణ స్వామి ఆలయ హుండీ లెక్కింపు 1,33,000 ఆదాయం. నంద్యాల మండలం బాపూజీనగర్ లోశంఖరావం కిట్లను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఫారూక్ వైసీపీకి రోజులు దగ్గర పట్టాయని హెచ్చరిక. పార్లమెంట్ అభ్యర్థి 95 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి 40 లక్షలకు మించి ఖర్చు చేస్తే చర్యలు తప్పవన్న జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. కడువ కమనీయంగా అహోబిలం బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో శరభ వాహనం, దిగువ అహోబిలంలో శేష వాహనంపై కొలువు తీరిన నరసింహుడు. అహోబిలం బ్రహ్మోత్సవాల సందర్భంగా 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్బుద్దీన్. నియమ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలన్న కర్నూలు జిల్లా జేసీ మౌర్య. బేస్తాలను విస్మరిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామన్న బేస్తా సంఘ నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.